నిర్మల్ జిల్లా కుంటాల మండలానికి చెందిన హన్మన్లు అనే వ్యక్తి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. బతుకు తెరువు కోసం 14 ఏళ్ల క్రితం ఇరాక్ వెళ్లిన అతను ఇరాక్ సరిహద్దు ప్రాంతంలోని ప్రైమ్ సపోర్ట్ జనరల్ సర్వీస్ క్యాంప్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హన్మన్లు మార్చి 30న ఇరాక్ నుంచి బయలుదేరి ఈ నెల 4న క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే అతను ఇంటికి చేరుకున్న మరుసటి రోజే తాను పనిచేసే కంపెనీపై డ్రోన్ బాంబు దాడి జరిగింది. తన పని ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే దాడి జరగడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నేను గత 14 సంవత్సరాలుగా ఇరాక్లో పనిచేసేవాడిని. మాది జనరల్ సర్వీస్ కంపెనీ. మాది ఈ ఇరాన్ అమెరికా గొడవల కారణంగా కంపెనీ వచ్చేసి పంపించడానికి ట్రై చేసి పంపించాలని ప్లాన్ చేశారు. ఈ వేరే కంట్రీ త్రూలో ప్రయాణాలు చేసి 4 రోజులు బస్సు బై రోడ్ ప్రయాణాలు చేసి ఇంటికి క్షేమంగా చేరుకోవడం జరిగింది. మళ్ళీ మా కంపెనీలో దగ్గర 400 మంది ఇండియన్స్ పనిచేసేవారు. అందరినీ ఇంటికి క్షేమంగానే పంపించడం జరిగింది. మా అదృష్టంగా ఏమంటే మేము వచ్చిన తర్వాత మేము ఉండే బేస్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. అక్కడ ప్రాపర్టీ మట్టుకు డ్యామేజ్ అయింది. నా పేరు శిల్ప. మా ఆయన అక్కడ ఇరాక్లో వర్క్ చేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా కొంచెం కూడా ఫోన్ చేయకపోతే భయం వేసేది. ఇంటికి వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉండేది. క్షేమంగా ఇంటిని చేరుకున్న వాటిలో సంతోషపడుతుంది.